మేము కూడా మీలో ఒక్కళ్ళమే. అందుకే మాలాగే ప్రశ్నించడం, అవగాహన పెంచడం మీ పని కూడా. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే? అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి, మీరు మొగోళ్ళు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా, వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ గాజులు నా చేతికి ఉంటే రోత పుడుతుంది. తీసేస్తా, వేసుకో. నేహ, అసలు ఆడవాళ్ళని అబ్యూస్ చేస్తూ కర్స్ వర్డ్స్ వాడుతూ ఇదంతా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటావు? స్టోన్ ఏజ్లో నుంచా? కానీ స్టోన్ ఏజ్లో ఆడవాళ్ళేం ఖాళీగా లేరు కదా. Men used to go to hunt and women used to take care of caves and kids. సరే పోనీ రాజుల కాలంలో ఏందంటావా? కానీ రాజుల కాలంలో ఆడవాళ్ళ కోసం స్వయంవరాలు జరిగిపోయేవి. వాళ్ళు ఒక్క చూపు చూస్తే చాలు యుద్ధాలు జరిగిపోయేవి. జోధ, రాణి లక్ష్మీబాయి లాంటి వాళ్ళు యుద్ధాల్లో పార్టిసిపేట్ కూడా చేశారు కదా. అయితే డెఫినెట్లీ వరల్డ్ వార్ ఎరాలో జరిగి ఉంటుంది. కానీ అప్పుడు కూడా వైలెంట్ వార్ అయినా, సైలెంట్ వార్ అయినా, కోల్డ్ వార్ అయినా ఆడవాళ్ళు వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేశారు కదా. కమలా నెహ్రూ, కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడు, ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ లేరు మనకి? సరే కాదు అనుకుందాం, కనీసం వరల్డ్ వార్ తర్వాత జరిగిందంటావా? కానీ వరల్డ్ వార్ ఎరా తర్వాత చాలా కంట్రీస్కి ఫ్రీడమ్ వచ్చింది. ఎక్కడా తగ్గట్లేదు. ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, ఇంట్లో పనులు చేస్తూనే మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఏ కెరియర్ పాత్ అయినా ముందుకెళ్తున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా ముందుని నడిపిస్తున్నారు. ఇవన్నీ చేస్తూనే ఉన్నాం కదా మేము. సో నువ్వు చెప్పిన విధంగా చూసుకుంటే స్టోన్ ఏజ్లో ఏమో కిడ్స్ని ఇంకా కేవ్స్ని చూసుకునేవాళ్ళు. ఓకే, మరి రాజుల కాలంలో రాజ్యం మొత్తం బాధ్యత వాళ్ళ భుజాలపైన ఉండేది. కొన్నిసార్లు రాణులే యుద్ధ భూమిలో వెళ్ళి యుద్ధాలు చేసేవాళ్ళు. ఇకపోతే వరల్డ్ వార్ టైంలో చాలా మంది ఉమెన్ మెన్తో కలిసి ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు కూడా సమానంగా వర్క్ చేస్తారు. అయితే ఇక మోడర్న్ వరల్డ్లో అంటావా? మోడర్న్ వరల్డ్లో ఉమెన్ ఎక్కడ తగ్గలేదు. యూ నేమ్ ఇట్ వన్ ఇండస్ట్రీ, వన్ సెక్టార్. అసలు ఇందులో ఆడవాళ్ళు లేరు అనే ఒక్క ఇండస్ట్రీ చూపించండి చూద్దాం. సో ఈ విధంగా చూసుకుంటే గాజులు ఆ చీరలు వేసుకోవడాన్ని చేతకాంతరంలా ఎలా లింక్ చేస్తారు? అసలు దీనికి ఎక్కడ లింక్ ఉంది? ఎగ్జాక్ట్లీ, ఇదంతా పేట్రియార్కీ నుంచి పుట్టుకొచ్చిన ప్రాబ్లం. ఆడవాళ్ళలా గాజులు తోడుకుని కూర్చో, ఎల్ వర్డ్, ఎం వర్డ్ నుంచి ఆడపిల్లల ఏడవకు వరకు ఇదంతా కూడా ఆడవాళ్ళని తక్కువ చేసి చూపించడానికి, ఆడవాళ్ళు పవర్లెస్ అని చెప్పడానికి యూజ్ చేసే వర్డ్స్. మన సొసైటీలో లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. మనం వాడే పదాలు మన కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఆడవాళ్ళని టార్గెట్ చేస్తూ యూజ్ చేసే కస్ వర్డ్స్ అన్నీ కూడా వాళ్ళ ఇంటెగ్రిటీని, క్యారెక్టర్ని తక్కువ చేసి చూపించడానికి, నాశనం చేయడానికి వాడుతూ ఉంటారు. అంతేకాదు సొసైటీలో వాళ్ళు చాలా తక్కువ అని చూపించడానికి కూడా వాడతారు. అలా ఆలోచిస్తారు కాబట్టి మగవాళ్ళని కూడా ఈ వర్డ్స్ యూజ్ చేసి తిడితే మగవాళ్ళు కూడా వీక్గా ఫీల్ అవుతారు. ఇది మన డిఎన్ఏలో ఉన్న పేట్రియార్కీ గురించి మాత్రమే చెప్పట్లేదు. సెక్షువల్ అసాల్ట్ని, సెక్షువల్ అబ్యూస్ని కూడా నార్మలైజ్ చేస్తుంది. అయినా అంతలా గొడవ పడాలి అంటే లాజికల్గా గొడవ పడచ్చు కదా. మమ్మల్ని వాడకుండా మిమ్మల్ని మీరు గెలిపించుకోలేరా?